కావ్య రాజ్ దగ్గరికి వచ్చి, "ఏవండీ ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఆఖరి ప్రయత్నంగా నేను ఈరోజు హాస్పిటల్‌కి వెళ్ళాను. అక్కడ ఏం జరిగింది అంటే, అసలు మన బిడ్డని ఎవరు తీసుకొని వెళ్ళిపోయారో మొత్తం విషయాలన్నీ తెలిసాయి. ఆ నర్స్‌ని అడిగితే అన్ని విషయాలు బయట పెట్టింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళి అడిగితే, "నీ బిడ్డను నీకు ఇవ్వను అని కూడా నాకు వార్నింగ్ ఇచ్చాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవునండి మన బిడ్డ ఆ ధర్మేంద్ర దగ్గరే ఉంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నాకు అసలు ఏ విషయం నమ్మాలో, ఏ విషయం నమ్మకూడదో అర్థం కావటం లేదు కావ్య. అసలు నువ్వు చెప్తుంది కరెక్టా? లేదంటే ఈ బిడ్డే మన బిడ్డనా అనిపిస్తుంది కావ్య అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం నేను చెప్తుందే కరెక్ట్ అండి. మన బిడ్డ ఈ బిడ్డ కాదు. మన బిడ్డ అతని దగ్గర ఉంది. అతని దగ్గర ఉన్న బిడ్డ మాత్రమే మన బిడ్డ. కావాలంటే మీరు నాతో ఒక్కసారి రండి. మన బిడ్డని చూసిన తర్వాతైనా సరే నేను చెప్తుంది మీకు నిజమే అనిపిస్తుందండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే కావ్యతో తన వెనకాతల వెళ్తూ ఉంటాడు. ఇంతలో ధర్మేంద్ర తన వాళ్ళ ఆవిడతో అయితే భోజనం చేస్తూ ఉంటాడు. ఇంతలో ఎవరికీ తెలియకుండా రాజునైతే ఆ ఇంటికి తీసుకొని వచ్చి తన బిడ్డని చూపెడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బిడ్డను తీసుకొని అయితే ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజుకైతే ఏంటో అయోమయంగా ఉండిపోతూ ఉంటాడు. నిజంగా కావ్య చెప్పినట్లుగా ఈ బిడ్డ మా బిడ్డేనా అని చెప్పేసైతే అనుకుంటూ కావ్య వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం తన బిడ్డని ఎత్తుకొని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ తన గుండెలకు హత్తుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే చూస్తూ ఉండిపోతాడు.